Jharmandan Hospital pioneers in world-class orthopedic cardiology and multi-specialty care. Top 3 in Hyderabad, top 10 in South India. Attapur, Hyderabad. ప్రస్తుతం మనం ఉన్నాం ఇద్దరు క్రికెట్ ప్లేయర్స్ తో. మనందరికీ తెలుసు హార్దిక్ పాండ్యా అలాగే కునాల్ పాండ్యా ఇద్దరు కూడా బ్రదర్స్ ఇండియన్ టీం ఆడుతూ ఉంటారు. అలాగే వీళ్ళిద్దరూ హెచ్సిఏ ఆడుతుంటారు అనమాట. మెయిన్ థింగ్ ఏంటంటే వీళ్ళిద్దరు కూడా 3.5 years నుంచే ఆడడం మొదలెట్టారంట. అంటే బ్యాట్ అంతా కూడా లేకుండా హైట్ వీళ్ళు బ్యాట్ పట్టేసుకున్నారు అనమాట. సో ఒక్కసారి ఇద్దరితో మాట్లాడేద్దాం. నవ్వుకుంటున్నారు చూడండి చెప్తుంటే. ఇద్దరికి నమస్తే, హాయ్ రెండు. ఎలా ఉన్నారు ఇద్దరు? నాకు చిన్న డౌట్, మీ ఇద్దరు ఎవరు పెద్దవాళ్ళు ఎవరు చిన్నోళ్ళు? నేను పెద్దవాడిని. నువ్వు పెద్దోడివి. పెద్దోడేమో హైట్ తక్కువ ఉన్నాడు, చిన్నోడేమో హైట్ ఎక్కువ ఉన్నాడు. ఏంటి సంగతి? నాకు తెలియదు అంటారా? ఓకే. ఏం చదువుతున్నారు ఇద్దరు? ఒకళ్ళు రాకేష్, ఒకళ్ళు నిఖిల్. ఎవరు రాకేష్, ఎవరు నిఖిల్? నేను రాకేష్ని, వీడు నిఖిల్. నిఖిల్. ఇద్దరు ట్విన్సా లేకపోతే బ్రదర్స్. బ్రదర్సే, ట్విన్స్ కాదు. ఓకే. ఏం చదువుతున్నారు ఇద్దరు? నేను 8th, వీడు 7th. ఏ స్కూల్? సెయింట్ మార్క్స్ బాయ్స్ టౌన్. ఇద్దరు సేమ్ స్కూలా? ఎన్ని కప్స్, ఎన్ని మెడల్స్, ఎన్ని అవార్డ్స్! ఇంత చిన్న ఏజ్లోనే 12-13 years ఉంటాయేమో ఇద్దరికి, అంతే కదా? ఇంత ఏజ్లోనే ఇన్ని కొట్టేస్తే మీరు పెద్దోళ్ళు అయ్యి ఇండియన్ టీంకి ఆడితే ఇంకా మీ ఇల్లు సరిపోదేమో. అంతేనా? ఎవరన్నా అన్నారా ఎప్పుడన్నా ఇలా ఈ మాట? అనలేదా? నేనే అన్నానా? ఓకే, నైస్. ఎప్పటి నుంచి ఆడుతున్నామ్మా హెచ్సిఏకి? లాస్ట్ 2 years నుంచి ఆడుతున్నాను. ఓకే. ఇదే ఫస్ట్ ఇయరా? రైట్. ఇంకా అంటే నువ్వు చిన్నోడివి కదా. నాకు ఎప్పుడు ఇలా ఉండేసరికి, అంటే హైట్ ఉండేసరికి నువ్వే పెద్దోళ్ళ అనిపిస్తున్నావు. నువ్వు కొంచెం ఏమంటారు, కొంచెం స్టూల్ లాంటిది ఏదైనా వేసుకుని బాగా హైట్ అయితే నాకు ఈజీ ఉంటుంది. రైట్. ఎలా అసలు ఫస్ట్ ఎప్పుడు 3.5 years ఏజ్లోనే నువ్వు బ్యాట్ పట్టుకున్నావు అని చెప్తున్నారు డాడీ నాతో చెప్పారనమాట. సో 3.5 years అంటే బ్యాట్ అంతా కూడా ఉండవు. ఎలా ఆడేసావు, ఎలా పట్టుకున్నావు? అప్పుడు ప్లాస్టిక్ బ్యాట్తో ఆడినావా లేకపోతే ఇంగ్లీష్ విల్లో కాశ్మీరీ విల్లోతోనే స్టార్ట్ చేసావా? ఫస్ట్ అయితే నాన్న లీజ్కి వెళ్తున్నప్పుడు నాన్నని చూసి ఇన్స్పైర్ అయ్యాను. నాన్న వైజాగ్ ట్రావెల్ చేసేవాళ్ళు అటు లీగ్స్ ఆడడానికి. సో నేను వెళ్ళాను తనతో పాటు. సో నాకు అప్పుడు ఇంట్రెస్ట్ వచ్చింది. ఫస్ట్ అయితే ప్లాస్టిక్ బ్యాట్. ఉందా నీ ఫస్ట్ బ్యాట్? యా, ఉన్నట్టు. ఇంగ్లీష్ వీల్లో కానీ లేకపోతే కాశ్మీర్ వీల్లో ఏది ఆడావు ఫస్ట్? అంటే ప్లాస్టిక్ కాకుండా ఫస్ట్ కాశ్మీర్ విల్లో ఆడావా? అది ఉందా? అది ఉంది, పైన ఉంది. అది ఉంది, పైన ఉందా? ఎన్ని బ్యాట్లు ఉన్నాయి మొత్తం నీ దగ్గర? ఇప్పుడు అయితే ఒక 15 ఉంటాయి. 15 బ్యాట్స్. పాత అదే అన్ని కలిపి. నీ దగ్గర ఎన్ని ఉన్నాయి? ఒక 10 to 15. ఇద్దరే ఒకటే బ్యాట్లా లేకపోతే వేరేనా? అంటే 30 బ్యాట్స్ దాకా ఉన్నాయి ఇంట్లో. ఇన్ని కప్స్ వెనకాల, మీ వెనకాల ఎన్నో అవార్డులు రివార్డులు ఉన్నాయి. ఎవరి ఎక్కువ ఉన్నాయి ఇందులో? 70% నావి, 30% వీడిది. నీకంటే చిన్నోడు కదా. నెక్స్ట్ తను కూడా వచ్చేస్తాడులే కొట్టేయడానికి కదా. దాటిపోతాడా అలాగే ఉంచుతావా? నువ్వే దాటేస్తావా? ఎట్లా చూద్దాం, దాటుతాడేమో. అంతేనా? ఎవరు బ్యాటర్, ఎవరు బౌలర్? నేను బ్యాట్స్మెన్, వీడు బౌలర్. బౌలరా? టాప్ ఆర్డర్ వెళ్తావమ్మా ఎట్లా? ఓపెనింగ్ బ్యాట్స్మెన్. ఓపెనింగ్? ఓపెనింగ్ బ్యాట్స్మెన్. నైస్. కోచ్ ఎవరు నీకు? అద్నాన్ సార్ అని క్రికెట్ స్కూల్లో. అద్నాన్ బఫాన్ అని ఇంకా నాన్న ఇస్తుంటారు. ఫస్ట్ కోచ్ అయితే నాన్నే. ఫస్ట్ నీకు? అద్నాన్ సార్, నాన్న. ఎప్పుడన్నా సరిగ్గా చెప్పింది విని మంచిగా ఆడకపోతే ఒకటి పడుతుంటుందా డాడీ చేతిలో? పడియా? అప్పుడప్పుడు. ఎక్కువ సార్లు కొంచెం గట్టిగానా లేకపోతే కొంచెం మెల్లగానా? కొంచెం గట్టిగానే. అప్పుడు ఎందుకు ఈ బ్యాట్ ఎందుకు పట్టుకున్నా, నేను ఎందుకు ఈ క్రికెట్ ఆడుతున్నాను ఎప్పుడన్నా అనిపించింది అలా డాడీ కొట్టినప్పుడు? లేలే, మిస్టేక్స్ చేస్తాం అంతేగాని నాకైతే ఆడాలనే ఉండే క్రికెట్. అప్పటి నుంచి నాన్న చూస్తున్నా కాబట్టి అప్పటి నుంచి క్రికెట్ ఆడాలి, క్రికెట్ అవ్వాలని. నీకు ఎలా ఇంట్రెస్ట్ వచ్చింది? డాడీని చూసి వచ్చిందా, అన్నం చూసి వచ్చిందా? అన్నం చూసి వచ్చింది. ఫస్ట్ అన్న ఇంకా నాన్న ప్రాక్టీస్ చేస్తుండే. అప్పటి నుంచి నేను క్రికెట్ ఆడతా అని చెప్పి. నువ్వు ఏ ఏజ్ నుంచి స్టార్ట్ చేసావు? నేను ఒక 4-5 years నుంచి స్టార్ట్ చేసాను. అన్ననే ముందు స్టార్ట్ చేశాడు అయితే. అంటే చిన్న ఏజ్లో. స్కూల్లో బాగా సపోర్ట్ చేస్తారా అమ్మ? స్కూల్ చాలా సపోర్టివ్. ఎందుకంటే మనం స్కూల్కి సరిగ్గా వెళ్ళాం కదా. చాలా సపోర్టివ్ చేస్తుండే. సెయింట్ మార్క్స్ బాయ్స్ టౌన్ అని స్కూల్ చాలా సపోర్టివ్ చేస్తుండే. సో నువ్వు హెచ్సిఏకి Under-12 లీడ్ చేసావంట కదా, క్యాప్టెన్సీ కూడా చేసావంట? 14. Under-14 చేసావా? 14. ఓకే. లాస్ట్ ఇయర్ నార్మల్ టీంలో ఉన్నాను. ఈ ఇయర్ స్టేట్ క్యాప్టెన్గా సెలెక్ట్ అయ్యా. ఇప్పుడు స్టేట్ క్యాప్టెన్ ఉన్నావా? ఓ సూపర్. రాకేష్ రెడ్డి. నువ్వు మరి? నేను ఈ ఇయర్ ఫస్ట్ ఇయర్ అన్న క్యాప్టెన్సీలో ఆడా, టీంలో ఉన్నాను. ఇద్దరు కలిసి ఒకటే టీంలో ఆడారా? నీకేమన్నా క్యాప్టెన్సీ చేయాలని ఉందా? అన్నను పక్కన పెట్టి అట్లేం లేదా? అలా అయితే నెక్స్ట్ ఇయర్ పర్ఫార్మెన్స్ బట్టి ఉంటుంది. అంటే ఉంది ఆలోచన. చూసావా రాకేష్ కదా ఎలా చెప్తున్నాడు? చూసావా? నెక్స్ట్ పెర్ఫార్మెన్స్ని బట్టి ఉంటుందంట. జాగ్రత్త, నీకు కాంపిటీషన్ మీ తమ్ముడే అవుతాడు అనుకుంటా, చూసుకో మరి.
మీకు బాగా ఇష్టమైన క్రికెటర్ ఇండియన్ ఎవరు? నాకు అదర్ దాన్ ఇండియన్ ఎవరు? రెండు చెప్పండి. ఫస్ట్ ఇండియన్ ఎవరో చెప్పండి. ఇండియన్ క్రికెట్ ఇండియన్ అయితే ఇద్దరు ఉన్నారు. ఎవరు? ఒకటి విరాట్ కోహ్లీ, ఒకటి శ్రేయస్ అయ్యర్. అసలు కోహ్లీ ఇంకా అసలు ఎవర్ గ్రీన్ ఏమో కదా. ఇంతోళ్ళని కదిలిచ్చిన కోహ్లీయే, అంతోళ్ళని కదిలిచ్చిన కోహ్లీనే. కోహ్లీ ఎందుకంటే చేసింగ్ లో తన మైండ్ సెట్ నచ్చుతుంది, ఇంకా శ్రేయస్ అయితే యాటిట్యూడ్ నచ్చుతుంది. శ్రేయస్ అదర్ దెన్ ఇండియా అంటే గ్లామర్ కూడా ఇద్దరు కదా. అదర్ దెన్ ఇండియా అంటే నేను కేన్ విలియమ్సన్ అంటాను. కేన్ విలియమ్సన్ సూపర్. ఇండియాలో అయితే విరాట్ కోహ్లీ. నీకు కోహ్లీయేనా? అన్న ఏదంటే అదేనా మనం కూడా? ఇంకా అదర్ దెన్ ఇండియా అంటే ఒక్కడే కోహ్లీ ఒక్కడేనా నీకు? నువ్వు బౌలర్ కదా బేసికల్ గా, నువ్వు బ్యాటర్ ఎందుకు ఇష్టపడుతున్నావు? బౌలింగ్ లో బుమ్రా ఉండే. బూమ్రా, బూమ్రా. అదర్ దెన్ ఇండియా బెన్ స్టోక్స్. ఐపీఎల్ టీంలో ఏ టీం ఇష్టం? అంతసేపు ఆలోచిస్తున్నావు, కమాన్ రాకేష్. అంటే ఐపీఎల్ టీంలో అయితే నాకు శ్రేయస్ కాదు ఏ శ్రేయస్ అయ్యర్ టీం ఇష్టం? అంటే శ్రేయస్ అయ్యర్ ఏ టీంలో ఉంటే ఆ టీమా? పంజాబ్ కింగ్స్. ఆర్సీబీ కదా. ఎస్, నాకు కూడా ఆర్సీబీయే. ఎందుకంటే కోహ్లీ ఉన్నాడు కదా. నీ కోహ్లీ ఇష్టం అని నువ్వు అటుపోయావు ఏంటి? అంటే కోహ్లీ బ్యాటింగ్ చూస్తాను, కోహ్లీ రన్ చేసి ఎలా చేస్తాడు తన మైండ్ సెట్ అది చూస్తాను. తన ఇక్కడ క్యాప్టెన్ కాబట్టి ఇటు వచ్చావా? శ్రేయస్ క్యాప్టెన్ కదా ఆ టీం కి, అంతేనా? శ్రేయస్ కూడా ఇష్టమే నాకు. తన యాటిట్యూడ్, తను ఎట్లా ఫీల్డింగ్కి వెళ్ళే ముందు మనం పంజాబ్ కేకేఆర్ డిఫెండ్ చేశారు కదా, ఆ మైండ్ సెట్ ని ఎలా తీసుకెళ్ళే యాటిట్యూడ్ ఎలా దాని అలా నచ్చింది నాకు. బౌలర్స్ ఎవరు ఇష్టం నీకు? ఇండియన్ బౌలర్స్ బుమ్రా. నీకు బూమేనా? ఇప్పుడు అందరూ ఎవరిని కదిలిచ్చినా కోహ్లీ బూమ్రా అంటారు కదా. అంటే బాగా హ్యాపీ ఫీల్ అయిపోయినటువంటి మూమెంట్స్ ఏంటి చెప్పు నీ లైఫ్లో, ఈ క్రికెట్ లైఫ్లో? అయితే ఫస్ట్ చిన్నప్పుడు అయితే ఫస్ట్ నా హైయెస్ట్ స్కోర్ రైల్వేస్ గ్రౌండ్లో భోపాల్ ఆడినప్పుడు నా ఫస్ట్ 35 హైయెస్ట్ స్కోర్. అంటే అప్పుడు 16 టీంతో ఆడినా. ఓకే. సో అప్పుడు వాడు 16, నువ్వు చిన్నోడివి. అప్పుడు నా 35, 37 ఎంతో హైయెస్ట్ స్కోర్ అప్పుడు నాది. నీ ఏజ్ ఎంత అమ్మా అప్పుడు? 10, 9 అట్లా ఉంటుంది. 35 ఫస్ట్ హైయెస్ట్ స్కోర్. 35 సూపర్ అసలు. రైల్వేస్ టీం ఎక్కడ? భోపాల్లో మధ్యప్రదేశ్. అది నీ ఫస్ట్ హ్యాపీయెస్ట్ మూమెంట్. సెకండ్ మొన్న స్టేట్ సెలెక్ట్ అయినప్పుడు, థర్డ్ ఈసారి స్టేట్ కెప్టెన్ గా. ఇది కూడా హ్యాపీయెస్ట్ కదా. హైయెస్ట్ స్కోర్ ఎంత కొట్టినావు ఇప్పుడు? అది 202. 202 డబుల్ సెంచరీ. నువ్వు? నాది 129 హైయెస్ట్. బౌలింగ్ లో 5 వికెట్ అలా ఒక 6-7 ఉన్నాయి. 5 వికెట్ అన్నిసార్లు 6-7 వికెట్స్ తీసావా? 5 వికెట్స్ తీసావా? 5 వికెట్ 6-7 టైమ్స్ తీసావు. నేను ఇందాక ఒక ఇంట్లో వికెట్ చూసినది, పైకి ది ఒకసారి. ఏంటిది ఇంట్లో విరిగిపోయింది, ఎందుకు పెట్టుకున్నావు? నువ్వే విరక్కొట్టావా? అంతేనా? నువ్వు ఉన్నావా విరక్కొట్టినప్పుడు? చూసా, గ్రౌండ్ లో చూసా. మీరు వేరే టీం ఆడుతుండే ప్రాబ్లమ్స్? వేరే టీంతో ఆడుతున్నాడా? మీ కలిసిన టీంలో కాదు? ప్రాబ్లమ్స్ లో వేరే టీమ్స్ ఆడతారు. ఎంత స్పీడ్తో వేస్తావు బౌలింగ్ నువ్వు? 100, 110. 100, 110. ఎంత స్పీడ్లో విరక్కొట్టావు? అంతే సేమ్ 100, 110. ఎవరికేం కాలే కదా? ఎప్పుడైనా ఇంజురీస్ అవుతుంటాయి కామన్గా, తగులుతుంటాయి కదా. కానీ మేజర్గా ఎప్పుడన్నా? మేజర్ అయితే నాకు ఇప్పటిదాకా రాలేదు. చిన్నవి అట్లాంటి తగులుతుంటాయి, అవి ఓకే. తగలడం అంతే. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ ఎన్నిసార్లు కొట్టావు? అక్కడ నాకు చాలా కనపడుతున్నాయి. బెస్ట్ బ్యాట్స్మెన్ కనపడుతుంది, మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ కనపడుతుంది. చాలా సార్లు చెప్పండి. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ చాలా సార్లు అంతే. అక్కడ ఉన్నది అంతే. అదే ఇద్దరే ఉన్నాయిలే. అన్న బ్యాటింగ్ చేస్తుంటే ఇష్టమా, లేకపోతే నువ్వు బౌలింగ్ చేస్తుంటే నిన్ను నువ్వు చూసుకోవటం ఇష్టమా, అన్నం చూడటం ఇష్టమా నీకు? బ్యాటింగ్ నేను బౌలింగ్ చేస్తే, బ్యాటింగ్ చేస్తే నాకు ఇష్టం. నువ్వు బ్యాటింగ్ చేసేటప్పుడు ఎప్పుడన్నా బౌలింగ్ చేశాడా నీకు? అపోజిట్ టీంలో నుంచి చేశాడా? 3 సార్లు పడేశాడు కూడా 3 సార్లు. సో మంచి బౌలర్ అయితే కదా తమ్ముడు. ఏంటి నెక్స్ట్ ఫ్యూచర్ ప్లాన్స్? ఇప్పుడు అయితే 14 అయిపోయింది అది. లుకింగ్ ఫార్వర్డ్ టు 16. అండర్ 16 ఆడితే, అక్కడ బాగా ఆడితే NCA సెలెక్ట్ అవుతాం. తర్వాత ఐపీఎల్ టార్గెట్. అండర్ 19 ఇండియా. అండర్ 19 తక్కువ ఉన్నా కూడా వెళ్ళొచ్చు. సూర్యవంశీ లేడు అలాగా. అవును, స్కూల్కి మీరు అంటే ఎక్కువ రెగ్యులర్గా వెళ్ళడానికి అవ్వదు కదా. ఈ మ్యాచెస్ అని, కోచింగ్ అని, ప్రాక్టీస్ అని ఇవే ఉంటుంది కదా. మరి ఎలా మేనేజ్ చేస్తారు స్కూల్ని? అంటే ఆన్ అండ్ మ్యాచెస్ ఉన్నప్పుడు అయితే కష్టం వెళ్ళడం. ప్రాక్టీస్ ఉన్నప్పుడు వీక్లో అట్లీస్ట్ 2 days 2-3 days అలా మేనేజ్ చేస్తాం. అంటే అకాడమిక్స్ని ఎట్లా మేనేజ్ చేయగలుగుతున్నారు? ట్యూషన్స్ అంతే సేమ్. హోమ్ ట్యూషన్స్ పెట్టుకుంటారా? ఎవరు బాగా చదువుతారు ఇద్దరులో? నేనే. కొన్ని సబ్జెక్ట్స్లో అన్నా. మొత్తం అన్న కాదు, అబద్ధం చెప్తున్నాడా మనకే? అబద్ధమేనా? అమ్మా నిజం చెప్పు రాకేష్, నిజమేనా? క్లాస్లో ఏ ర్యాంక్లో ఉంటావు? ర్యాంక్ అంటే ఇప్పుడు వస్తాయి. అర్థమైంది, అంతసేపు ఆలోచించావంటే అర్థమైపోయింది. మార్కులు వస్తాయి. అదే మార్కులు వస్తాయి, పాస్ అవుతావు. అయినా ఇందులో ఫస్ట్ ఉన్నావు కదలే, మార్క్స్ రాకపోతే ఏమవుతుంది కదా. ఈ విషయంలో ఎవరు ఆదర్శం క్రికెటర్స్లో?
చదువు విషయంలో చదువు విషయంలో అయితే సచిన్ 10th ఫెయిల్ అయినట్టు. కదా నా అదే చెప్తావని ఎక్స్పెక్ట్ చేసి అడిగా. నీ పరిస్థితి ఏంటి? సచిన్. నీకు సచినేనా? అంటే తక్కువ చదివిన వాళ్ళు మనకి ఆదర్శం అన్నమాట. బాగుంది, సూపర్. అంటే నెక్స్ట్ చెప్పారు ఏం చేయాలి ఏంటి అట్లా ఏమనుకుంటున్నారో చెప్పారు. టార్గెట్ ఎక్కడ పెట్టినావో చెప్పు. మెయిన్ అయితే ఇండియాకి ఆడాలి. ఇవన్నీ ప్రతి మ్యాచ్ చూసుకొని స్కోర్ ఎక్కడ మిస్ అవ్వకుండా పెద్ద స్కోర్స్ కొడుతూ టార్గెట్ మిస్ అవ్వకుండా వెళ్ళాలి. ప్రతి మ్యాచ్ స్కోర్స్ కొట్టాలి, వికెట్లు తీయాలి. వికెట్లు తీయాలి, రెండు చేయాలి మనం. నువ్వైతే ఆల్రౌండర్ ఏమో ఒక రకంగా అసలు నువ్వు. ఎందుకంటే 108 చెప్పావు, 109 చెప్పినావు. 129 మరి నువ్వు ఆల్రౌండర్. ఫీల్డింగ్ కూడా బాగా చేస్తావా? ఎవరు బాగా చేస్తారు ఫీల్డింగ్ ఇద్దరిలో? అన్ని సీనియర్ కాబట్టి అన్న బాగా చేస్తాడు. సీనియారిటీ ఏముంది? నువ్వు వెనకాల వస్తే మాత్రం ఏం తక్కువ ఏంటి? నువ్వే ఎక్కువ వికెట్ నేనంతే. అన్న తర్వాత నువ్వా? ఫోన్లో కొన్నిట్లో గౌరవం ఇస్తున్నావు, చదువు విషయంలో ఒప్పుకోలేదు కానీ కొన్నిట్లో అన్నకు బాగానే గౌరవం ఇస్తున్నావు. ఎవరు ఎంకరేజ్ చేస్తారు ఎక్కువ? అమ్మనా డాడీనా? ఎవరు? మమ్మీనా డాడీనా? ఇద్దరే చేస్తారు. ఒక్కళ్ళే చెప్పాలి. కష్టం ఇద్దరే. ఇద్దరునా? ఎప్పుడు చూసినా ఆడుతూ ఉంటారు గేమ్స్ అంటారు. క్రికెట్లో అయితే నాన్న చూసుకుంటారు, స్టడీస్లో అయితే మమ్మీ చూసుకుంటారు. అదే ఇవన్నీ అంటుంటారు. సరిగ్గా చదవరని ఎప్పుడన్నా అంటుంటారా మమ్మీ? లేదు, వాళ్ళకి పాస్ మార్క్స్ వస్తే చాలు. క్లాస్లో అందరికంటే తక్కువే ఉంటాం కదా మనం. ఎప్పుడు గేమ్స్లో ఉండేవాళ్ళు రియల్గా కూడా ఈ గేమ్ అనే కాదు, అసలు ఏ గేమ్ అయినా స్పోర్ట్ అయినా సరే అందులో ఉండేవాళ్ళు స్టడీస్లో అకాడమిక్స్లో కొంచెం తక్కువే ఉంటారు ఎప్పుడు కూడా కదా. టీచర్స్ ఏమన్నా అంటారా? టీచర్స్ ఏమన్నా. ఇష్టమైన సబ్జెక్ట్ ఏంటి? ఇంగ్లీష్. అవి మాత్రం అడగకుండా అంటావు, పేరుని చెప్పు కావాలంటే. ఇంగ్లీష్ ఒకటి. ఇంగ్లీష్. నీకు? ఇంగ్లీష్, మ్యాథ్స్. మ్యాథ్స్ కూడా ఇష్టమా? ఎన్ని వస్తాయి మ్యాథ్స్లో? అంతే, కొన్ని ఏదో వస్తాయి కానీ మనకి ఇష్టం. ఓకే, అంతేనా? నీ ఏ బ్యాట్తో ఆడుతున్నావు ప్రజెంట్? నేను ఇప్పుడు ఎన్కే నాకు స్పాన్సర్ దొరికింది కొత్తగా. ఎన్కేనా? అందుకేనా అన్ని ఎన్కే అని కనిపిస్తున్నాయి ఇంట్లో. వాళ్ళు స్పాన్సర్ చేస్తున్నారా? ఎప్పటి నుంచి? నాకు ఇప్పుడు మొన్న స్టేట్ సెలెక్ట్ అయిన తర్వాత నుంచి దొరికింది. అండ్ ఇంకా షూస్ దగ్గర నుంచి అన్ని వాళ్ళే సపోర్ట్ చేస్తారు కదా? బ్యాట్స్, గ్లౌస్, ప్యాడ్స్. ఓకే, ఇంతవరకు కిట్ మొత్తం ఇస్తారు. నీకు ఇష్టమైన బ్యాట్ ఏంటి? ఇది వదిలే, ఇది స్పాన్సర్ కాబట్టి మనం ఏదో అనుకుంటాం కానీ నార్మల్గా ఇష్టమైన బ్యాట్. నాకు ఇష్టమైన బ్యాట్ అంటే జిఎం. ఫస్ట్ ఎంత పెట్టుకున్నావు బ్యాట్? హైయెస్ట్ బ్యాట్ ఎంత చెప్పు? ఫస్ట్ అయితే నాకు గుర్తు 7,000 పెట్టి బ్యాట్ కొన్నా. ఫస్ట్ బ్యాట్. హైయెస్ట్ అంటే ఇప్పుడు దాకా 22,000. హెచ్సిఏ క్యాప్టెన్ కి డాడీ ఓన్లీ 22,000 బ్యాటే కొనిచ్చారా? నువ్వు ఎప్పుడు అడగలేదా? 50,000 అబోవ్ ఉంటే, 1.5 అబోవ్ ఉంటే అవి కొని మనం అడగలేదా? అక్కడ అంటే తక్కువ ప్రైస్ లోనే బ్యాట్స్ బాగుండే. నువ్వు అడ్జస్ట్మెంట్. నేను దీంట్లో కొంచెం ఆపి బ్యాట్స్ లో తక్కువనే మంచి బ్యాట్స్ చూసుకుంటే దాన్ని చూస్తుండే. ఇంకా గ్లౌజ్, ప్యాడ్స్ మెయిన్ అవి ఎక్కువ చూసుకుంటావు. ఓకే, నువ్వు బాల్ ఎంత పెట్టుకున్నావు? హైయెస్ట్, లీస్ట్ ఎంత, హైయెస్ట్ ఎంత? బాగుంది నాన్నకి ఇస్తా, అది నాన్న కొంటారు. ప్రైస్ అంత తెలియదు. నువ్వు దొంగ తప్పించుకుంటున్నావు చెప్పకుండా. బాల్ తీసుకొని ఇది బాగుంది అంటే అది కొంటారు అంతే. బాల్ ఎంత ఉంటుందో నీకు తెలియదు కాస్ట్. అయితే నువ్వు ఇందాక అన్న సరిగ్గా చదవడం చెప్పింది కూడా అబద్ధమే, అంతేనా? మార్నింగ్ ఏ టైంకి లేస్తారు? ఏ టైం నుంచి ఏ టైం వరకు ప్రాక్టీస్ చేస్తారు? మళ్ళీ ఎప్పుడు చదువుతారు? మీ స్కెడ్యూల్ ఏంటో చెప్పు అసలు నాకు. ప్రాక్టీస్ ఉన్నప్పుడు అంటే పొద్దున 5:30కి లేస్తాము. 6 to 10 ప్రాక్టీస్. మళ్ళీ మధ్యలో సాయంత్రం 4 to 8 ప్రాక్టీస్. ఆ మధ్యలో ఉన్న టైమ్స్లో ట్యూషన్ మేనేజ్ చేస్తాము. ఓకే, ఫిట్నెస్ టైమింగ్స్ మరి? పొద్దున అకాడమీ వెళ్ళినప్పుడు 6. అకాడమీలోనే నువ్వు మార్నింగ్ 7 నుంచి ఉంటావా? 7 నుంచి 10 వరకా? 6 నుంచి 10 వరకు. ఓకే, 1 hour ఫిట్నెస్ ఉంటుందేమో. మిగతా 7:30 వరకు. ఓకే, 1.5 hour. ఆ తర్వాత ప్రాక్టీస్. మరి మీరు ఎప్పుడైనా అంటే ఈ క్రికెట్కి ఏంటంటే రెగ్యులర్ ప్రాక్టీస్ ఉండాలి కదా, మరి మీరు ఎప్పుడన్నా హాలిడేస్ వెళ్ళాలన్నా, ట్రిప్స్ వెళ్ళాలన్నా ఏంది పరిస్థితి? మధ్యలో అయితే ఒక మూడ్ లేనప్పుడు లేకపోతే ఒక డే ఆఫ్ తీసుకుంటాము. సండే అయితే డే ఆఫే ఉంటుంది. మ్యాచ్ లేకపోతే సండే ఒక్కరోజు మ్యాచ్ లేకపోతే హాలిడే. మ్యాచ్ లేకపోతే మ్యాచ్ లేకపోతే అది కూడా లేకపోతే అంతే. మ్యాచ్ లేకపోతే ఇది చేస్తాం. వెకేషన్కి వెళ్ళాలని అంటే అప్పుడు మొత్తం స్కెడ్యూల్ ఆపేసి ఒక 1 week అలా వెళ్తాం. సరే, ఒకసారి డాడీని పిలుద్దాం. ఓకేనా? పిలుచు. నమస్తే అండి. ఇద్దరు రేపు పొద్దున కాబోయే క్రికెటర్స్ ఇండియన్ టీమ్కి ఫాదర్, మీరు ఎలా అనిపిస్తుంది? హ్యాపీ టు సూపర్ హ్యాపీ. వాళ్ళ హార్డ్ వర్క్ వస్తుంది, వాళ్ళ డెడికేషన్, డిసిప్లిన్, దోస్ ఆర్ ద మెయిన్ ఎలిమెంట్స్. కరెక్ట్. అంటే ఒక యాడ్ చేస్తాను పాయింట్. మార్నింగ్ 5:30కి వాళ్ళు ఇందా చెప్పారు, యాక్చువల్లీ మీకు 5:30 to 10 చేస్తారు. మార్నింగ్ మనం లేపామనుకోండి, అది మనం పుష్ చేసినట్టు. వాళ్ళు లేచి వెళ్ళారనుకోండి, అది వాళ్ళ ఇంటెన్షన్ అన్నట్టు. సో సెకండ్ వన్ ఇస్ ద వన్ విచ్ దే యూస్ టు ఫాలో. వాళ్ళే లేస్తారు. వాళ్ళే లేస్తారు. అసలు మీరు లేపరు? 99% నేను లేపనండి.
99 వన్స్ ఇన్ ఏ వైల్ అది పెద్ద మ్యాటర్ కాదులేండి కానీ 99% వాళ్ళే లేస్తారు. ఒకళ్ళు లేచి ఒకళ్ళు లేపుతాడా, వాళ్ళు లేచుతారా, డజన్ మ్యాటర్. బట్ దే దెమ్సెల్ఫ్ విల్ వోకప్ అండ్ దెన్ గో అంతే. అది మార్నింగ్ లేచి ఆబ్వియస్లీ మా మమ్మీ ఉంటారు, మా మిస్సెస్ అనుకోండి, బట్ పాలు తాగడం ఏంటంటే మిల్క్ చూసుకుని వాళ్ళు వెళ్ళిపోతారు అంతే. అంతే. దే వోంట్ ఈవెన్ డిస్టర్బ్ us actually in the morning. మిమ్మల్ని లేపని కూడా లేపరే అసలు అంటే దగ్గరేనా అకాడమీ? పక్కనే వాకబుల్. అది అందుకని హౌస్ కూడా దగ్గర తీసుకున్నాము. సో ఇదా ఫస్ట్ బ్యాట్ రాకేష్ శ్రీ. నీ ఫస్ట్ బాల్ ఉందా నిఖిల్? అది కష్టమే, బాల్స్ తప్పే ఉంటాయి. వీడిని ఆర్ఎస్జీ అని పిలుస్తారు యాక్చువల్గా, ఆర్ఎస్జీ అని పిలుస్తారు తనని. ఆర్ఎస్జీ రాకేష్ శేఖర్ గరిమెడ్ల. సో వీడిని షార్ట్ కట్ లో పిలిచే పేరు ఆర్ఎస్జీ అని పిలుస్తారు యాక్చువల్గా. అంటే వీళ్ళు క్రికెట్స్లో మ్యాచ్లు ఆడుతున్నప్పుడు కానీ మాక్సిమం పేరు రాసేది వీళ్ళు ఆర్ఎస్జీ అని పిలుస్తారు. సో దీని కూడా ఆర్ఎస్జీ అని ఉంటుంది అప్పటి నుంచి. నీ జెర్సీ నెంబర్ ఎంత? 16. నీ బర్త్ డేట్? నీది 19. బర్త్ డేట్ ఏమంత? నేను జాన్. వీళ్ళు ఇంకా కంప్లీట్గా వాళ్ళే చూసుకుంటారా అండి? మీరేమి వాళ్ళ మీద స్పెండ్ చేయటం, టైము వాళ్ళతో ఉండటం అదంతా? అంటే ఇక్కడ రెండు విషయాలు. నేను బీయింగ్ ఏ కోచ్గా నేను ఉంటాను వాళ్ళతో. నేను రెండు ఆపరేషన్స్ చేస్తున్నాను, మేనేజ్ చేస్తాను. నేను సాఫ్ట్వేర్ ఎంప్లాయీని, బట్ నేను 14, 16, 19 దాకా ఆడాను. ఆ తర్వాత నేను మెయిన్గా కోచింగ్ ఇస్తాను వాళ్ళకి. అట్ ద సేమ్ టైం నాకంటూ మా క్రికెట్ స్కూల్లో ఏదైతే అకాడమీ ఉందో అద్నాన్ బఫా అని హెడ్ కోచ్ ఉంటారు, అండ్ జూనియర్ కోచ్ ఒక ముద్దసర్ ఉంటారు. వాళ్ళిద్దరు చూస్తారు. వాళ్ళతో పాటు నేను నా టైంలో నాకుంటూ ఒక ఇచ్చిన స్లాట్లో నేను వీళ్ళకి ప్రాక్టీస్ చేస్తాను. వాళ్ళు ఏ రోజైతే స్కూల్కి ఆ రోజు ఏమైనా పర్మిషన్ దొరకటం అలా అయితే వీక్లో ఒక 11 to 4 నేను చేయిస్తాను, నాకు ఆఫీస్ కుదిరిన టైంలో. సో దట్స్ హౌ వీఆర్ మేనేజింగ్. బట్ వాళ్ళు మోస్ట్లీ అక్కడే ఉంటారు అనమాట, కంప్లీట్గా అకాడమీ అండర్లోనే. ఆన్సర్ ఇస్ ఇదే మెయిన్ ఆన్సర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ప్రాక్టీస్ వస్తే స్టడీ కొంచెం తక్కువే ఉంటుంది. స్టడీ వీ డోంట్ వాంట్ టు గివ్ దెమ్ ది ప్రెజర్ అంతే చేయలేము, అంతే కదండి. బట్ గుడ్ పార్ట్ ఇస్ వాళ్ళు అకాడమిక్స్ పరంగా మాట్లాడితే సోషలిజం పరంగా చాలా ఫాస్ట్ ఉంటారు. నేను సాఫ్ట్వేర్ ఎంప్లాయీగా మాట్లాడితే ఐఎమ్ ట్రైనింగ్ దెమ్ ది రియాక్ట్ అనుకోండి, AWS సర్టిఫికేషన్ అనుకోండి, నేను చేయిస్తాను యాక్చువల్లీ సైడ్ నేను చేయించుకున్నాను అంతే. నాకున్న అంబిషన్ సెకండ్ అంబిషన్లో అది చేయిస్తాను అంతే. బికాస్ ఆఫ్ ది B ఆప్షన్స్ అనుకోండి, C ఆప్షన్ అనుకోండి. సో దే బోత్ ఆర్ స్టడీయింగ్ ది AWS సర్టిఫికేషన్ యాజ్ ఏ అడ్వకేట్ సర్టిఫికేషన్ చేస్తారు అనమాట దాంట్లో వాళ్ళు. ఇద్దరులో ఎవరు బాగా ఆడతారు, ఎవరు బాగా చదువుతారు? ఆడతారు అన్న క్వశ్చన్కి ఇద్దరు బాగా ఆడతారు. డివిజన్స్ వేరే కదా. ఇప్పుడు ఎగ్జాంపుల్ డివిజన్స్ వేరు, ఆ పొజిషన్ ఇచ్చే పొజిషన్ వేరు. హీఈస్ యాక్చువల్లీ ద సెకండ్ డౌన్ బ్యాట్స్మెన్. సో సెకండ్ డౌన్ బ్యాట్స్మెన్ ఉండే రెస్పాన్సిబిలిటీ వేరు, ఓపెనింగ్ బ్యాట్స్మెన్ ఉండే రెస్పాన్సిబిలిటీ. ఓపెనింగ్ బ్యాట్స్మెన్స్ వీళ్ళ రెస్పాన్సిబిలిటీ వీళ్ళు ఇంకా ఎక్కువ ఉంటుంది కదా. తిని నిలబడితే వేరే వాళ్ళకి ఛాన్స్ రాదు ఆడటానికి. ఇది ఒకటే నేను ఆన్సర్ చెప్పగలను. తిని నిలబడితే మొత్తం తిని ఆడేస్తాడు. దట్స్ ద గుడ్ పార్ట్. అది అంతే, అదే గుడ్ పార్ట్. వేరే వాళ్ళకి బ్యాడ్ పార్ట్ అవుతుంది. యాజ్ బీయింగ్ కోచ్ గా చెప్తున్నాను. బీయింగ్ కోచ్ గా వీడు ఆడాడంటే స్కోర్ చాలా చిన్నది అనిపిస్తుంది. ఎగ్జాంపుల్ ఎస్టర్డే మ్యాచ్ లో 203 చేజ్ చేయాలి మేము యాక్చువల్గా. తిని ఆడాడు, తిని ఆఫ్ సెంచరీ కొట్టాడు, చాలా చిన్నది అయిపోయింది. తిని ఒకటే బయటకు వచ్చిన అవుట్ కాదు, తిని రిటైర్ చేసి బయటకు వచ్చిన పిలిచిన తర్వాత మళ్ళీ వీ ఫెల్ట్ దట్ ఓకే సడన్ గా మళ్ళీ స్కోర్ పైకి వెళ్ళిపోయింది. ఇలాంటి భయాలు ఉంటాయి అన్నమాట. అలా తిను బౌలింగ్ వేసాడు అనుకోండి, హీల్ బి ద వీడి ఎకనామీ ఉంటుంది. అట్ ద సేమ్ టైమ్ హీల్ బి ద పర్సన్ హూ విల్ ఏమంటారు వికెట్ తీసుకుంటారు. ఫస్ట్ ఇన్ స్వింగ్ బాల్స్ వీడి న్యాచురల్ బాల్స్ ఇన్ స్వింగ్ అనేవి ప్రాపర్ పడిపోతాయి అనమాట. సో వీడు టాప్ ఆర్డర్లో బౌలింగ్ వేసాడంటే మనకు వికెట్ తీసేస్తాడు. సో ఇట్లా అది ఎవరు ఆడతారన్న క్వశ్చన్కి ఇక్కడ ఆన్సర్ ఎలిమెంట్స్ మారిపోతాయి. సో బట్ నేను దానికంటే బెస్ట్ ఫీల్డర్స్ చెప్తాను, ది బెస్ట్ ఫీల్డర్స్ చెప్తాను అంతే. అదైతే ది బెస్ట్ ఇస్తారు. ది బెస్ట్ క్వశ్చన్ లేదు దాంట్లో. ఐ థింక్ వీడు పాయింట్ ఫీల్డరు, వీడు కవర్స్ ఫీల్డరు. సో అది ఒక స్పెషలైజేషన్స్ కూడా ఉంటాయి అన్నమాట. యాజ్ ఎ కోచ్గా మాట్లాడితే ది బెస్ట్ ఫీల్డింగ్. ఈవెన్ నేను కోచ్గా అడిగేది పిల్లలందరినీ చెప్పే విషయం కూడా అనమాట. బ్యాటింగ్ బౌలింగ్ ఈజ్ యువర్ ఇండిపెండెంట్ చాయిస్ వర్సెస్ యూ విల్ డూ యువర్ బెస్ట్ యాక్చువల్లీ. ఆ రోజుకి ఇవాళ అవుట్ అవ్వచ్చు, రేపు ఆడొచ్చు. బట్ ఫీల్డింగ్ ఈజ్ ద వన్ విచ్ విల్ ఇంపాక్ట్ ది టీమ్ కంప్లీట్లీ. టీం మీద మొత్తం భారం పడిపోతుంది. అది వీళ్ళిద్దరూ నేను ఫాదర్గా చెప్పట్లేదు, ఓపెన్గా చెప్తున్నాను. బీయింగ్ ఆర్ఎస్జీ అనగానే చాలా మందికి హైదరాబాద్లో ఆడే క్రికెటర్స్ పిల్లలందరికీ చాలా బాగా తెలుసు. ఓకే వాడు బాగా ఆడతాడు. దట్స్ హౌ ప్రమోటెడ్ దెమ్. ఆర్ స్కూల్ లీగ్స్ అనుకోండి, వన్డే లీగ్స్ అనుకోండి, టాపర్లో ఉన్నారు, అందుకే సెలెక్ట్ అయ్యారు. ఆర్ కెప్టెన్సీ కూడా ఇచ్చారు. అంతే కదా, అక్కడ దాకా వచ్చాడంటే ఆడితేనే కదా, లేకపోతే ఎట్లా వస్తాడు? తన ఎఫర్ట్స్ ఉంటేనే కదా. సూపర్ ఎఫర్ట్స్ అంతే. అదే కదా. 5 వికెట్ల హాల్స్ అయితే తిను ఒక స్పెషలైజేషన్ అంటే తిను ఎప్పుడు మిరాకిల్ చేస్తుంటాడు. ఇది మీ ఇందాక అడిగిన ఎవరు బెస్ట్ ఆడతా అన్న క్వశ్చన్లో వీడికి చాలా హార్డ్ వర్క్ ఉంటుంది. లక్ అని నేను చెప్పను, బట్ మిరాకిల్ అవుతుంది సడన్ గా. అది ఎందుకు నాకు తెలియదు, నాకు తెలియదు. ఇది వన్ ఆఫ్ ది మై క్లోజెస్ట్ ఫ్రెండ్ ఆల్సో టోల్డ్ మీ ది సేమ్ థింగ్ యాక్చువల్లీ. మీ రెండో వాడికి ఏదో ఉంది సంథింగ్, అది ఒక మిరాకిల్ అవుతుందని. 5 వికెట్ల హాల్స్ వీడు వరుసగా అన్ని టోర్నమెంట్లో 5 వికెట్ హాల్ తీసుకొస్తాడు. అది ఎలాగంటే దట్స్ హౌ ఇట్ వాస్. అది అలా చెప్పాలంటే మనం. ఇతరులు ఎవరు బాగా చదువుతారు? ఎలాబరేషన్ వీడిది బాగుంటుంది. ఐ మీన్ ఎక్స్ప్లెనేషన్, ఇప్పుడు క్వశ్చన్ అడిగారు కూడా ఎక్స్ప్లెనేషన్ వీడిది బాగుంటుంది. వీడు పాయింట్ టు పాయింట్ చెప్తాడు, మార్క్స్ తినకు వస్తాయి. సో పాయింట్ టు పాయింట్ ఉంటాడు వీడు. బట్ తిను అలా ఇది సాల్వ్ అగైన్ చదవటం బాగా చదువుతున్నట్టు. బట్ తిను
అదర్ యాక్టివిటీస్ మొత్తం తిన ఫాస్ట్ ఉంటాడు. యూ ఆస్క్ ఎనీథింగ్, ఈవెన్ మీ సిస్టంలో పలానా అడగండి, పలానా ఎక్సెల్లో పలానా క్యాలిక్యులేషన్ కావాలని చెప్పండి, ఏఐ దగ్గర నుంచి అన్ని ఫాస్ట్. హీ విల్ డూ ఇట్ యాక్చువల్లీ. మూవీస్ అవి చూస్తుంటారా అంటే తీసుకెళ్తుంటారా ఎప్పుడన్నా? అంటే మేము రెగ్యులర్గా మాకున్నవి రెండే మైనస్లు, 6+ అని చెప్పాలి మామూలుగా. బయటికి ఒకటి వెళ్ళడం క్రికెట్ ఆడటం, 2 సినిమాకి వెళ్తాం. ఓ మూవీకి వెళ్తారు ప్రసాద్ ఐమాక్స్ మా రెగ్యులర్ దగ్గరగా దగ్గరగా మీకు? దగ్గర కాబట్టి సో ఇంకా రాత్రి సెకండ్ షో 11:30కి మమ్మల్ని ప్రసాద్ ఐమాక్స్లో మాక్సిమం ఆల్టర్నేట్ డేలో చూడొచ్చు. ఓహో ఆల్టర్నేట్ డేలో రాత్రి సూపర్ సూపర్. అదే ఇందా చెప్తున్న గుడ్ పార్ట్ ఏంటంటే ఓపెన్ డిస్కషన్ అది క్వశ్చన్, అది నాకు నచ్చే విషయం. నేను అసలు ఏం లేపను, మేము వెళ్ళి పట్టుకుని పోతాం. సో ఈ లాస్ట్ మీ ఇవాళ మూవీకి వెళ్దామా, ఓకే ద ఆన్సర్ ఈజ్ ఓకే, వెళ్దామా వెళ్ళిపోదాం అంతే. డైరెక్ట్గా మార్నింగ్ 5:30కి వెళ్ళిపోతారు. అలా పడుకుని కూడా మార్నింగ్ లేచి వెళ్తారు. అంటే అగైన్ దే. ఇష్టమైన హీరో ఎవరు? రాకేష్? ముగ్గురు ఉన్నారు. ప్రభాస్, అల్లు అర్జున్, నాని. అల్లు అర్జున్, నాని. నీకు? అల్లు అర్జున్, నాని. ఏంటి అన్నకి ఏది ఇష్టం అయితే నీకు అదే ఇష్టమా? ఇద్దరం ఒకటే ఎక్కువ చూస్తాం. ఇద్దరం ఒకటే ఎక్కువ చూస్తారు. ఓకే రైట్. ఆల్ ది వెరీ బెస్ట్ మీ ఇద్దరికి కూడా. మీకు కూడా ఆల్ ది బెస్ట్ అండి. ఎందుకంటే వాళ్ళు రేపు పొద్దున ఏమవుతారో ఎక్కడ వెళ్తారో తెలియదు. ఒకవేళ మీరు కానీ ఇండియన్ టీం ఆడితే మాత్రం ఫస్ట్ ఇంటర్వ్యూ నేనే చేస్తాను, మళ్ళీ కూడా గుర్తుపెట్టుకోండి. ఆడదామని కోరుకుంటాం. ఆడాలి, ఆడతారు కూడాను. అది నేను కూడా విష్ చేస్తున్నాను. ఆల్ ది వెరీ బెస్ట్ నాన్న. థ్యాంక్ యూ సో మచ్.